వెల్కమ్ టు టీసాట్. సో నెక్స్ట్ సెషన్ ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎందుకు మనకి ఇంపార్టెంట్, రైట్? దీనికంటే ముందు మనం ఏమేమి నేర్చుకున్నాము? ప్రెపోజిషన్స్, కంజంక్షన్స్ అండ్ ఆర్టికల్స్ నేర్చుకున్నాం, అవునా? ఓకే, ప్రెపోజిషన్స్, ఆర్టికల్స్, కంజంక్షన్స్ నేర్చుకున్నాం. ఈ 3 చాప్టర్స్ నుంచి మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు? స్పాటింగ్ ఎర్రర్స్ రూపంలో అడుగుతాడా, లేదా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ రూపంలో అడుగుతాడా, లేదా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా అడుగుతాడా? ఈ 3 చాప్టర్స్ నుంచి ఎక్కువగా అడిగేది ఏ విధంగా అడుగుతాడంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగానే అడుగుతాడు. ఇదే విధంగా ఇస్తాడు క్వశ్చన్స్. ఓకేనా? అది ఏ ఎగ్జామ్ అయినా అవ్వండి. ఈవెన్ 2016లో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కనుక తీసుకుంటే వాటిలో కూడా ఇలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడిగాడు. కాకపోతే గ్రూప్ 1 మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ పేపర్, ఆబ్జెక్టివ్ పేపర్ కాదు. ఆబ్జెక్టివ్ అంటే ఏంటి? మనకు ఆప్షన్స్ ఇస్తాడు, కానీ గ్రూప్ 1 మెయిన్స్లో ఆప్షన్స్ ఏమీ ఇవ్వడు. జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, జస్ట్ బ్లాంక్స్ ఇస్తాడు. ఆ బ్లాంక్లో కరెక్ట్గా ఏ ప్రపోజిషన్, ఏ కంజంక్షన్, ఏ ఆర్టికల్ సెట్ అవుతుందో అది జస్ట్ ఫిల్ చేయాలి, అంతే. చూస్ చేసుకునేది ఉండదు. ఓకేనా? దట్ ఈస్ గ్రూప్ 1 మెయిన్స్కి. అలాగే ఎస్ఎస్సి అనుకోండి, ఎస్ఎస్సికి ఖచ్చితంగా అన్ని, ఇంకా మిగతా ఏ ఎగ్జామ్స్ అయినా తీసుకోండి, గ్రూప్ 2 లేదా ఎస్ఎస్సి లేదా ఇంకేదైనా తీసుకోండి, ఆప్షన్స్ ఉంటాయి, ఖచ్చితంగా చూసింగ్ ఉంటుంది. సో ఇచ్చిన ఆల్టర్నేటివ్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీరు చూస్ చేసుకోవాలి. ఓకేనా? సో సరే, ఈ సెషన్లో మనం ఏం చేద్దామంటే ఇంపార్టెంట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని చూద్దాం. ఓకే, వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ సెషన్లో చూద్దాం. ఓకే, ఫస్ట్ చాప్టర్ ఏం చేద్దామంటే ప్రపోజిషన్కి సంబంధించిన ఒక 20 క్వశ్చన్స్ని డీల్ చేద్దాం. రైట్, సీ ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు? ఐ మెట్ హిమ్ డాష్ జాన్వరి. ఓకే, ఐ మెట్ హిమ్ డాష్ జాన్వరి. నేను ప్రపోజిషన్స్ చెప్పేటప్పుడు ప్రపోజిషన్ ఆఫ్ టైమ్ అని ఒక చార్ట్ చెప్పాను. ఓకే, ప్రపోజిషన్ ఆఫ్ టైంలో అట్, ఇన్, ఆన్ అండ్ నో ప్రపోజిషన్ ఒక 4 కాలమ్స్కి చెప్పాను మీకు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, మంత్స్ వచ్చినప్పుడు ఏ ప్రపోజిషన్ వాడాలి? ఏ ప్రపోజిషన్స్ వాడాలి? సి, ఐ మెట్ హిమ్ ఇన్ జాన్వరి మంత్. ఏం రావాలి? ఇన్ జాన్వరి మంత్. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుంది? ఇన్ అవుతుంది. సో ఎక్కడ కూడా ఈ ప్రపోజిషన్స్ మనం చూడలేదు. ఓకేనా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆప్షన్ సమ్ ఎట్ కానీ లేదా ఆన్ కానీ ఇచ్చినా కూడా అవి కూడా కరెక్ట్ కాదు. ఓకేనా? సో వాట్ ఈస్ ద కరెక్ట్ ప్రపోజిషన్? ఇన్ ఈజ్ ద కరెక్ట్ ప్రపోజిషన్. ఐ మెట్ హిమ్ ఇన్ జాన్వరి. ఐ వెంట్ టు ఇన్స్టిట్యూట్ ఇన్ ఫిబ్రవరి. ఓకే, ఆ మంత్ కాబట్టి మంత్కి ఏం ఉపయోగించాలి? ఇన్ అనే ప్రపోజిషన్ని ఉపయోగించాలి. నెక్స్ట్ చూడండి, ద ఏరోప్లేన్ టుక్ డాష్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్. ఏరోప్లేన్కి ఏమంటాము? టేక్ ఆఫ్ అని అంటాం కదా. ఏరోప్లేన్ వెళ్ళిపోతే గ్రౌండ్ నుంచి ఎగిరింది అనుకోండి పైకి, అప్పుడు దాన్ని ఏమంటారు? ఆ కండిషన్ ఏమంటారు? టేక్ ఆఫ్ అని అంటారు. ఓకేనా? టేక్ ఆఫ్. టేక్ ఆఫ్లో ఆఫ్ అనేది ఈఎఫా, ఓఎఫా లేకపోతే ఓఎఫ్ఎఫా? ఓఎఫ్ఎఫ్ ఉపయోగించాలి. ఓకేనా? టేక్ ఆఫ్ అని అంటారు. ఓకే, ఏరోప్లేన్ ఎప్పుడు కూడా టేక్ ఆఫే. అసలు ఈ ఆఫ్ మీనింగ్ ఏంటి? ఆఫ్ అంటే ఏంటి? సెపరేషన్ అని అర్థం. ఓకే, సపరేషన్. మరి ఇక్కడ ఏం సపరేషన్ జరుగుతుంది? ఏరోప్లేన్ గ్రౌండ్ పైన ఉండే, ఇప్పుడు ఏంటి? ఆ గ్రౌండ్ నుంచి సపరేట్ అయిపోయి గాల్లోకి వెళ్ళిపోతుంది, అందుకని టేక్ ఆఫ్. ఓకే, సరే. ఇప్పుడు ఇక్కడ చూడండి, టుక్ అంటున్నాడు. ఉండని. టుక్ అంటే ఏంటి? పాస్ట్. సో అయినా కూడా మనం ఏం యూజ్ చేయాలి? టుక్ ఆఫ్ అనే ఉపయోగించాలి. అర్థమవుతుంది కదా? సో ద ఏరోప్లేన్ టుక్ ఆఫ్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్. పాస్ట్ టెన్స్లో ఇచ్చాడు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్. ఓకే, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ డాష్ మార్నింగ్. రైట్, మనం టెన్సెస్ డీల్ చేసినప్పుడు ఓకే, లాస్ట్ 3 టెన్సెస్ ఉన్నాయి కదా. ఏవి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండ్ దెన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. లాస్ట్ 3. ఈ లాస్ట్ 3 ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను సిన్స్ అండ్ ఫర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సిన్స్, ఫర్. సిన్స్ ఎప్పుడు ఉపయోగించాలి? ఫర్. సిన్స్ ఎప్పుడు ఉపయోగించాలి? ఫర్ ఎప్పుడు ఉపయోగించాలి? సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంకి ఉపయోగించాలి. ఓకే, పాయింట్ ఆఫ్ టైంకి ఉపయోగించాలి. ఫర్ అంటే డ్యూరేషన్ లేదా పీరియడ్ ఆఫ్ టైంకి ఉపయోగించాలి. డ్యూరేషన్ ఆఫ్ టైం లేదా పీరియడ్ ఆఫ్ టైంకి ఉపయోగించాలి. అర్థమవుతుందా? ఎస్, సిన్స్ ఎప్పుడు ఉపయోగించాలి? సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం. సిన్స్ మండే. ఓకే, సిన్స్ మార్నింగ్ అంటే మార్నింగ్ ఆ పాయింట్ నుంచి. ఓకే, ఫర్ ఎప్పుడు ఉపయోగిస్తాము? ఫర్ 2 days, ఫర్ 2 years. ఓకే, ఫర్ ఎ లాంగ్ టైం. ఓకే, ఇవన్నీ ఏంటి? డ్యూరేషన్, పెద్ద టైం పీరియడ్. ఓకే, అందుకని మనం ఏం యూజ్ చేయాలి? దానికి ఫర్ యూజ్ చేయాలి. లేదు ఒక చిన్న పాయింట్ అప్పటి నుంచి అని చెప్పాలనుకున్నప్పుడు సిన్స్ ఉపయోగించాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ చూడండి, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్. ఏ టెన్స్ ఇది?
ఏ టెన్స్ ఇది ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ అనేది? పర్ఫెక్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఇది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నేర్చుకునే ముందు మనం సిన్స్ అండ్ ఫర్ అని నేర్చుకున్నాం. అంటే ఖచ్చితంగా ఆ సిన్స్ అండ్ ఫర్ అనే మార్కర్ ఉండాలి. ఓకే, ఇక్కడ ఏం చెప్పాడు చూడండి, మార్నింగ్ అంటాం. సిన్స్ మార్నింగ్ అంటామా, ఫర్ మార్నింగ్ అంటామా? సిన్స్ మార్నింగ్ అంటే మార్నింగ్ నుంచి, ఆ పాయింట్ నుంచి. సో ఇది పాయింట్ ఆఫ్ టైం కాబట్టి ఇక్కడ ఏం రావాలి? సిన్స్ రావాలి. ఫస్ట్ అసలు ఈ క్వశ్చన్ ఎలా చేయాలంటే చూడండి, ఇది టెన్స్ రిలేటెడ్. ఓకే, టెన్స్ రిలేటెడ్ ప్లస్ ప్రెపోజిషన్ రిలేటెడ్. అర్థమవుతుందా? రెండు కాన్సెప్ట్స్ ఇవి, టెన్స్ రిలేటెడ్ ప్రెపోజిషన్ రిలేటెడ్. ఇక్కడ మనం ఈ టెన్స్ని చూస్తే ఓకే దిస్ ఇస్ పర్టికులర్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఏ మార్కర్స్ వస్తాయి? సిన్స్ ఫర్. అంటే ఈ రెండిట్లోనే ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఇది పోతుంది ఇది పోతుంది, సి అండ్ డి అసలే ఉండవు. ఓకే, సిన్స్ ఫర్ మాత్రమే ఉంటుంది. తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటి? ఇది పాయింట్ ఆఫ్ టైమా పీరియడ్ ఆఫ్ టైమా? మార్నింగ్ అనేది ఏంటి? పాయింట్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైంకి ఏం ఉపయోగించాలి? సిన్స్ ఉపయోగించాలి. సింపుల్. నెక్స్ట్ చూడండి, ద కేక్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ డాష్ మోహన్ అండ్ సోహన్. ఎంతమంది ఉన్నారు? మోహన్ సోహన్ ఇద్దరే ఉన్నారు. ఓకే, మనం ఒక కాన్సెప్ట్ చదివాం ప్రెపోజిషన్స్. బిట్వీన్ ఎప్పుడు యూస్ చేయాలి, ఎమంగ్ ఎప్పుడు యూస్ చేయాలని చదివాం. బిట్వీన్ ఎప్పుడు యూస్ చేయాలి? ఇద్దరు ఉన్నప్పుడు బిట్వీన్ యూస్ చేయాలి. ఇద్దరు కన్నా ఎక్కువ ఉంటే ఎమంగ్ యూస్ చేయాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? మోహన్ అండ్ సోహన్ అంటే ఇద్దరేగా ఉన్నది. సో ఏం యూస్ చేస్తాము? బిట్వీన్ అని ఉపయోగిస్తాం. సో ద కేక్ వాస్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ మోహన్ అండ్ సోహన్. ఓకే, అర్థమవుతుంది కదా? అలా కాకుండా డాష్ దెమ్ అని ఉందనుకోండి, దెమ్ అంటే ఏంటి? చాలామంది, అప్పుడు ఎమంగ్ దెమ్ అని ఉపయోగించాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, దే ప్రిఫర్, వెరీ వెరీ ఇంపార్టెంట్, దే ప్రిఫర్ చాక్లెట్స్ డాష్ కేక్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ప్రిఫర్ గురించి నేను ఒక సపరేట్ రూలే చెప్పాను. ఏ చాప్టర్లో? అడ్జెక్టివ్ అనే చాప్టర్లో. ప్రిఫర్కి ముందు మోర్ రావాలా? రాకూడదు. ప్రిఫర్ అనగానే దాన్ రావాలా? రావద్దు. మరి ప్రిఫర్కి ఏం రావాలి? టు అనే ప్రపోజిషన్ రావాలని చెప్పాను. సో ఆన్సర్ ఏంటి? టు. ఓకే, సో ప్రిఫర్ చాక్లెట్స్ టూ. ప్రిఫర్కి ఎప్పుడూ కూడా జత ఏంటి? ప్రిఫర్కి టూ మాత్రమే వస్తుంది. ఓకే, నెక్స్ట్, హీ ప్రివెంటెడ్ మీ డాష్ స్పీకింగ్. ఓకే, ఇది ఎక్కడ చదివాం? ప్రపోజిషన్స్లోనే కొన్ని సెట్స్ చూస్తాం, ఫిక్స్డ్ ప్రపోజిషన్స్ అని. ఫస్ట్ సెట్ నంబర్. ఓకే, ప్రివెంట్, ప్రాహిబిట్, ఓకే, డిబార్, అబ్స్టెయిన్, ప్రొటెక్ట్, ఇవన్నిటికీ వీటన్నిటి మీనింగ్స్ ఒకటే. వీటికి ఫ్రమ్ అనే ప్రపోజిషన్ వస్తుంది అని చెప్పాను. సో ప్రివెంట్కి ఏం రావాలి? ఫ్రమ్. ఏం రావాలి? ఫ్రమ్. సో ఆన్సర్ ఏంటి? ఫ్రమ్ స్పీకింగ్. ఓకే, హీ ప్రివెంటెడ్ మీ ఫ్రమ్ స్పీకింగ్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్, హీ వాజ్ బోర్న్ డాష్ 5th November. 5th November డేట్ కదా, డేట్కి ఏ ప్రపోజిషన్ వాడాలి? ఇన్న. మంత్స్ అయితే ఇన్. డేట్కి ఎప్పుడూ కూడా ఆన్ ఉపయోగించాలి. ఓకే, డేట్ ఎప్పుడూ కూడా ఆన్ ఉపయోగించాలి. ప్రపోజిషన్ చాప్టర్లో నేను ఒక చార్ట్ని చెప్పాను. ఓకే, ఫస్ట్ స్లైడ్ ఇదే. ఈ స్లైడ్లో నేను ఒక చార్ట్ని ప్రొజెక్ట్ చేశాను మీ ముందు. అది చూడండి, టైంకి సంబంధించి ఏ ప్రపోజిషన్స్ అట్, ఆన్, ఇన్ అండ్ నో ప్రపోజిషన్, ఫోర్ థింగ్స్ చెప్పాను. అవన్నీ చూసుకోండి. మనం మెజారిటీ డీల్ చేసేవన్నీ కూడా మన నోట్స్లో నుంచే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ద షాప్ కీపర్ డీల్స్ డాష్ స్టేషనరీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేషనరీ అంటే ఏంటి? ఈ స్టేషనరీకి డిఫరెన్స్ ఏంటి? ఓకే, చెప్పండి. ఈ స్టేషనరీకి అంటే ఈఆర్వైకి ఏఆర్వైకి డిఫరెన్స్ ఏమిటి? ఈఆర్వైకి ఏఆర్వైకి డిఫరెన్స్ ఏంటి? ఉంది డిఫరెన్స్. స్పెల్లింగ్స్ కూడా ఇంపార్టెంట్. స్పెల్లింగ్స్లో నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. అంటే మనం ఏదైనా వర్డ్ చదువుతున్నామంటే స్పెల్లింగ్స్ పైన కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాలి. రైట్, నౌ సి, స్టేషనరీ ఏఆర్వై ఉంది అంటే స్టేషనరీ ఆబ్జెక్ట్ అంటే స్టిల్ అట్లానే ఉంది, కదలకుండా అలాగే ఉంది. ఓకే, స్టేషనరీ అంటే స్టిల్ కదలకుండా. ఓకే, నౌ ఈఆర్వై అంటే స్టేషనరీ అంటే ఏంటి? మన బుక్స్, ఓకే, పేపర్స్ అమ్ముతారు కదా స్టేషనరీ షాప్. స్టేషనరీ అంటే ఇక్కడ ఈ స్టేషనరీ అనేది బిజినెసా? ఎస్, బిజినెసే కదా ఇది, బిజినెస్. అయితే ఇక్కడ చూడండి, ద షాప్ కీపర్ అన్నాడు. ఓకే, షాప్ కీపర్ డీల్స్. జనరల్గా డీల్స్ అనే పదానికి డీల్స్ విత్ వస్తుంది అండ్ దెన్ డీల్స్ ఇన్, ఈ రెండు వస్తాయి, జనరల్గా వస్తాయి. ఏది ఎప్పుడు రావాలి చూడండి. డీల్ విత్ అంటే ఏంటి? సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం. ఓకే, ఐ విల్ డీల్ విత్ దిస్ ప్రాబ్లం అంటారు.
ఓకే, లేకపోతే ఐ డీల్ విత్ దిస్ ఎకనామిక్ క్రైసిస్ అంటారు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఓకే దాన్ని ఎదుర్కోవడాన్ని ఏమంటారు, డీల్ విత్ అంటారు. కానీ డీల్ ఇన్ ఏంటంటే బిజినెస్, నాకు బిజినెస్ ఉంది, స్టేషనరీ బిజినెస్ ఉంది, లేదా నాకు ఒక క్లాతింగ్ బిజినెస్ ఉంది, లేదా నాకు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, అలా నాకు బిజినెస్ ఉంది, నేను ఆ బిజినెస్ చేస్తున్నాను అని చెప్పడానికి ఏం ఉపయోగిస్తాము, డీల్ ఇన్ అని ఉపయోగిస్తాము. అర్థమైంది కదా, డీల్ ఇన్ అని ఉపయోగిస్తాం. సో అందుకని చూడండి, ద షాప్ కీపర్ డీల్స్ ఇన్ స్టేషనరీ. ఏం రావాలి, ఇన్ స్టేషనరీ రావాలి, విత్ రాకూడదు. విత్ ఎప్పుడు రావాలి, సిచ్యువేషన్స్ని హ్యాండిల్ ఎదుర్కోవడానికి డీల్ విత్ రావాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ద మ్యాన్ ఈజ్ ఫౌండ్. వెరీ ఇంపార్టెంట్. ఈ సెట్ ఆఫ్ వర్డ్స్ నేను ప్రపోజిషన్లో కూడా నేర్పించానని చెప్పాను. అండ్ ప్రపోజిషన్లో నేర్పించేటప్పుడు మీకు ఒక మైండ్ మ్యాపింగ్ చూపిస్తానని చెప్పాను, అవునా? ఎస్. ఇప్పుడు చూడండి, గిల్టీకి ఏ ప్రపోజిషన్ రావాలి, గిల్టీకి ఆఫ్ అనే ప్రపోజిషన్ రావాలి. ఓకే, అక్యూజ్, గిల్టీ, కన్విక్ట్, దెన్ ఎక్విక్ట్, వీటన్నిటికీ 4 పదాలకి ఆఫ్ అనే ప్రపోజిషనే వస్తుంది. ఓకే, కానీ ఛార్జ్కి విత్ అనే ప్రపోజిషన్ వస్తుంది. ఓకే, ఇవన్నీ మనం క్లాస్లో థియరీలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, సో ఆన్సర్ ఏంటి, గిల్టీకి ఏం రావాలి, ఆఫ్ రావాలి. ఓకేనా? దీనికి సంబంధించి ఒక చిన్న మైండ్ మ్యాపింగ్ మీకు చెప్తాను, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, నౌ సి, చూడండి, అక్యూజ్ ఆఫ్. అసలు నేను దీన్ని ఒక స్టోరీలా చెప్పాలి, ఆ తర్వాతనే మీకు అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ ఒక వ్యక్తి పైన మనం ఆరోపణ చేసామనుకోండి, బ్లేమ్ చేసాం, ఫలానా వ్యక్తి మర్డర్ చేశాడు, బ్లేమ్ చేసాం. ఆ బ్లేమ్ని ఏమంటారు, అక్యూజ్ అంటారు. అక్యూజ్ అంటే ఏంటి, బ్లేమ్. ఓకేనా? బ్లేమ్ చేసిన తర్వాత ఏమవుతుంది, పోలీస్ వస్తాడు. పోలీస్ వచ్చి ఏం చేస్తాడు, ఇంట్రాగేషన్ చేస్తాడు. నిజంగా నీ మీద చేసిన ఆరోపణ నిజమా కాదా అని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటాడు, అవునా? పోలీస్ చేస్తాడు. సో పోలీసు ఏం చేస్తాడు, ఇతను గిల్టీయా కాదా, ఇతను నిజంగా నేరం చేశాడా చేయలేదా అని ఇన్వెస్టిగేషన్లో తేలుస్తాడు. గిల్టీ అంటే ఏంటి, నేను గిల్టీగా ఫీల్ అవుతున్నాను అని అంటుంటారు, అంటే నేను తప్పు చేసినట్టు ఫీల్ అవుతున్నా అని అంటూ ఉంటారు, అవునా? సో గిల్టీ అంటే నేరం చేసినట్టు అని అర్థం. సరే, అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో అతను నేరం చేయలా, నాట్ గిల్టీ, నేరం చేయలేదు. నేరం చేయకపోతే ఎక్కడికి వెళ్తాడు, ఆబ్వియస్గా ఇంటికేగా వెళ్ళేది. ఎస్, దాన్ని ఏమంటారంటే ఎక్విక్ట్ అంటారు. ఏమంటారు దాన్ని, ఎక్విక్ట్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్విక్ట్. ఎట్లా గుర్తుపెట్టుకుందాము, క్విట్ అంటే ఏంటి, వెళ్ళిపోవడమేగా. క్విట్ అంటే ఎక్కడ వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్, లేదు, అతను హీఈస్ ఫౌండ్ గిల్టీ, అతను నేరం చేశాడని ఖచ్చితంగా నిరూపితం అయ్యింది. సో ఏం చేయాలి, జైల్లో పెట్టాలి. దాన్ని ఏమంటారు, కన్విక్ట్ అంటారు. ఏమంటారు, కన్విక్ట్ అంటారు. ఎట్లా గుర్తుపెట్టుకుందాం, కన్విక్ట్లో విక్ట్ అంటే ఏంటి, విక్టిమ్. ఓకే, విక్టిమ్ ఉంది కదా. ఎస్, సో అందుకే అది నేరానికి సంబంధించిన వర్డ్. ఓకే, సో కన్విక్ట్ అంటే ఎవరు, జైలుకి వెళ్తాడు. ఎక్విక్ట్ అంటే ఇంటికి వెళ్ళడం. అర్థమైంది కదా, కన్విక్ట్ అంటే జైలుకి వెళ్ళడం, క్విట్ వస్తేనేమో ఇంటికి వెళ్ళడం. అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు కదా అంటే ఎక్విక్ట్ కదా, వీటికి సినోనిమ్స్ ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా. ఓకే, ఏంటవి చూడండి, అబ్సాల్వ్, ఎగ్జానరేట్, ఎక్స్కల్పేట్, విండికేట్. ఓకే, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్కటి చూడండి. సాల్వ్ అన్న పదం గుర్తుపెట్టుకోండి, సాల్వ్. ఓకే, నా మీద నేరం ఉండే, ఓకే, ఆ బ్లేమ్ ఉండే, అది సాల్వ్ అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోయా. అబ్సాల్వ్ గుర్తుపెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎగ్జానరేట్. ఈ వర్డ్ మనం గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ మనం ఓనస్ అనే వర్డ్ చదవాలి. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. ఓనస్ అంటే రెస్పాన్సిబిలిటీ అని అర్థం, రెస్పాన్సిబిలిటీ. ఓకే, రెస్పాన్సిబిలిటీ లేదా బర్డన్ అని అంటారు. సో ఎట్లా గుర్తుపెట్టుకుందాం, రెస్పాన్సిబిలిటీ ఆనస్. మీ పైన రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా, రెస్పాన్సిబిలిటీ ఉంది, మన భుజాల పైన రెస్పాన్సిబిలిటీ ఉంది, ఆనస్. ఓకే, ఆనస్ అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఆనస్ అంటే ఏంటి, రెస్పాన్సిబిలిటీ. అయితే రెస్పాన్సిబిలిటీ ఆర్ బర్డన్. ఓకే, నౌ ఇప్పుడు ఈ వర్డ్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ స్ప్లిట్ చేయండి. ఎక్స్ ఆనరేట్. ఆనరేట్ అంటే ఏంటి, ఓనర్ అంటే ఏంటి, ఓనర్ అన్న ఓనస్ అన్న ఒకటే. ఓకే, ఓనర్ అంటే బర్డన్. ఏ బర్డన్, ఆ బ్లేమ్ చేశాడనే బర్డన్. ఓకే, సో ఆ బ్లేమ్ చేశాడనే బర్డన్ అంటే దీని నుంచి ఎక్స్ అంటే ఏంటి, అవుట్ అంటే బయటపడ్డావు అంటే ఇంటికి వెళ్ళిపోయావు. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఎక్స్కల్ప్రిట్. దీన్ని కూడా ఇలా స్ప్లిట్ చేయండి. కల్పబుల్, కల్ప్రిట్ అని విన్నారుగా. కల్ప్రిట్ అంటే ఎవరు, నేరం చేసినాడు. ఎక్స్ అంటే ఏంటి, అవుట్ అంటే ఆ కల్ప్రిట్ నుంచి బయటపడ్డావు. ఓకే, అంటే ఇంటికి వెళ్ళిపోయావు. నెక్స్ట్ విండికేట్. దీని ఎట్లా గుర్తుపెట్టుకుందాము, విన్ ద కేస్ అని గుర్తుపెట్టుకోండి, విన్ ద కేస్. ఓకే, అర్థమైంది కదా. అయితే ఇప్పుడు ఇక్కడ
క్వశ్చన్ ఏంటంటే మనం డీల్ చేసేది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకే, వొకాబులరీ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఈ మీనింగ్స్ కాదు, ఇవన్నీ కూడా మనం వొకాబులరీ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. అసలు ఇవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, వీటి యొక్క మీనింగ్స్ ఏంటి అనేది వొకాబులరీ సెషన్స్లో డీల్ చేద్దాం. ఇక నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఈ అక్యూజ్, ఓకే, ఫస్ట్ అక్యూజ్ అంటే ఏంటి, గిల్టీ అంటే ఏంటి, అక్విక్ట్ అంటే ఏంటి, కన్విక్ట్ అంటే ఏంటి ఫస్ట్ తెలియాలి. తెలుసుకున్న తర్వాత వీటన్నిటికీ చూడండి ఒకటే ప్రపోజిషన్ వచ్చిందంట, ఆఫ్ 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 ఆఫ్. అర్థమవుతుంది కదా, ఆఫ్ అన్నిటికీ ఆఫ్ అనే ప్రపోజిషనే రావాలి. మరి ఛార్జ్ కూడా నేరం చేసామనే, ఛార్జ్కి మాత్రం విత్ అనే ప్రపోజిషన్ రావాలి. ఇది ఇప్పటివరకు ఇంత మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. వొకాబులరీలో నేను ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వొకాబులరీ సెషన్లో. అర్థమైంది కదా. సో ఆ 4 పదాలకి ఆఫ్ వస్తుంది. ఏ 4 పదాలు, అక్యూజ్, గిల్టీ, అక్విక్ట్, కన్విక్ట్కి ఆఫ్ అనే ప్రపోజిషన్ వస్తుంది, ఛార్జ్కి విత్ అనే ప్రపోజిషన్ వస్తుంది. ఇవన్నీ కూడా మనం వొకాబులరీ సెషన్స్లో డీటెయిల్గా నేర్చుకుంటాం, ఇక్కడ కాదు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ డిస్ట్రిబ్యూట్ దీస్ యాపిల్స్. ఓకే, డిస్ట్రిబ్యూట్ దీస్ యాపిల్స్ డాష్ చిల్డ్రన్. ఎంతమంది ఉన్నారు, 2 ఉన్నారా, చెప్పాడా 2 అని, లేదు, చిల్డ్రన్ అని అన్నాడు అంటే చాలామంది కాబట్టి బిట్వీన్ ఉపయోగిస్తామా, బిట్వీన్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఫర్ 2 people, రైట్. ఏం ఉపయోగించాలి, ఎమంగ్ ద చిల్డ్రన్ అనాలి. నెక్స్ట్ చూడండి, ఇది కూడా నేను డిస్కస్ చేసింది ప్రపోజిషన్ చాప్టర్లో డిస్కస్ చేసింది. చూడండి, ప్రభా ఈజ్ గుడ్ డాష్ మ్యాథమెటిక్స్. ఓకే, నేను మ్యాథమెటిక్స్లో చాలా బాగా చేస్తాను, నాకు ఇంగ్లీష్ అసలు రాదు, ఇలాంటివి ఐఎమ్ గుడ్ అట్ అంటారా, లేకపోతే ఐఎమ్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్, సబ్జెక్ట్ కాబట్టి ఇన్ అని అంటారా, అంటే మ్యాథమెటిక్స్లో నేను గుడ్ అని అంటారా, మ్యాథమెటిక్స్లో అని తెలుగులో అన్నా కూడా ఇంగ్లీష్లో ఇన్ అని రాదు. ఓకే, గుడ్ అట్. ఓకే, ఐ ఆమ్ గుడ్ అట్ మ్యాథమెటిక్స్, ఐ ఆమ్ బ్యాడ్ అట్ ఇంగ్లీష్, ఐ ఆమ్ బ్యాడ్ అట్ మ్యాథ్స్, ఐ ఆమ్ బ్యాడ్ అట్ సైన్స్, ఐ ఆమ్ గుడ్ అట్ సైన్స్, ఇలా ఉపయోగించాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, హీ వాస్ చార్జ్. ఎస్, 1 more. నేను చెప్పాను కదా, ఆ ఫ్లో చార్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, అందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. చార్జ్డ్ అని అన్నాడంటే ఛార్జ్డ్కి ఏం ఉపయోగించాలి, విత్ ఉపయోగించాలి. ఓకే, ఛార్జ్డ్కి ఏ ప్రపోజిషన్ ఉపయోగిస్తాము, విత్. అక్యూజ్, గిల్టీ, అక్విక్ట్, కన్విక్ట్ వీటికి ఏం ఉపయోగిస్తాము, ఆఫ్ ఉపయోగిస్తాము. ఛార్జ్కి ఏం ఉపయోగిస్తాము, విత్ ఉపయోగిస్తాము. వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఐ క్యాన్ కోప్ డాష్ ఎనీ ప్రాబ్లం. ఓకే, నౌ కోప్, కోప్ అప్ అనాలా, కోప్ విత్ అనాలా, లేదా కోప్ అప్ విత్, ఏది కరెక్ట్, ఈ మూడిట్లో ఏది కరెక్ట్, కోప్ అప్ప, కోప్ విత్తా, కోప్ అప్పు విత్తా. కోప్ అప్పు కాదు, కోప్ అప్పు విత్ కాదు. అసలు అంటే మనం చదువుతున్న తర్వాత వింటే బాగానే అనిపిస్తుంది కోప్ అప్, ఎస్ కరెక్ట్ అనిపిస్తుంది, కానీ కోప్ అప్ అనేది తప్పు. సో కరెక్ట్ ఏంటి అంటే కోప్ విత్. కోప్ విత్ అంటే ఏంటి, సపోజ్ నువ్వేదో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యావు ఏదో కోర్స్కి. ఓకే, నీకు ఏదో జ్వరమో లేకపోతే ఏదో సంథింగ్ అయ్యి నువ్వు అటెండ్ కాలేకపోయావు. ఓకే, ఒక సబ్జెక్ట్ని నువ్వు అటెండ్ కాలేకపోయావు. ఓకే, 1 month క్లాసెస్ మిస్ అయ్యాయి 1 month క్లాసెస్. తర్వాత నువ్వు వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు, మళ్ళీ మెల్లగా నేర్చుకుంటావా, నువ్వు మెల్లగా నేర్చుకుంటే వెనకబడిపోతావు. ఏం చేస్తావు, స్పీడప్ చేస్తావు. అవునా, స్పీడప్ చేస్తున్నావు అని అంటే ఏంటి, ఏం చేస్తున్నావు, స్పీడప్ అంటే దాన్ని కోప్ విత్ అని అంటారు. అంటే ఏంటి, నీకు ప్రాబ్లం వచ్చింది, ఏం ప్రాబ్లం వచ్చింది, నువ్వు వెనకబడిపోయావు, నువ్వేం చేస్తావు, మళ్ళీ ఇప్పుడు ఫాస్ట్గా రన్ చేస్తావు. అవునా, సో అందుకే ఏం ఉపయోగించాలి, కోప్ విత్ అని ఉపయోగించాలి. ఏం ఉపయోగించాలి, కోప్ విత్. సో ఆన్సర్ ఏంటి, కోప్ విత్ ఎనీ, అంటే ఈజీగా ఎదుర్కోవడం అని అర్థం. ఏదైనా ప్రాబ్లం, ఏదైనా సిచ్యువేషన్ కానీ లేకపోతే నీకు బ్యాడ్ ఎన్వైర్న్మెంట్ కానీ ఉంటే వాటిని నువ్వు ఈజీగా ఎదుర్కోవడాన్ని ఏమంటారు, కోప్ విత్ అనాలి, ఎప్పుడు కూడా అప్పు కాదు. ఓకే, కోప్ అప్పు చదవడానికి వినడానికి చాలా ఈజీగా వస్తుంది, కోప్ తర్వాత అప్పే వస్తుంది జనరల్గా ఎవరికైనా, కానీ కోప్ అప్పు కాదు, ఇట్ ఇస్ కోప్ విత్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎస్ ఐ విల్ అవైల్ మై సెల్ఫ్ డాష్ దిస్ ఆపర్చునిటీ. ఎక్కడైనా ఆపర్చునిటీ అన్న పదం వచ్చిందనుకోండి, ఓకే, ఆపర్చునిటీ అనే పదం వస్తే ఖచ్చితంగా అవైల్ ఇస్తాడు. అవైల్కి ఏ ప్రపోజిషన్ వాడాలి, అవైల్ ఆఫ్ అని ఉపయోగించాలి. అవైల్ ఆఫ్ అంటే ఏంటి, అందిపుచ్చుకోవడం అనమాట. ఓకే, సో అవైల్కి ఏ ప్రపోజిషన్ ఉపయోగించాలి, ఆఫ్, నాట్ ఓఎఫ్ఎఫ్. అసలు ఓఎఫ్ఎఫ్ అనేదే రాదు. ఓకేనా, విత్, అవైల్ విత్ కాదు, ఇట్ ఈస్ అవైల్
ఆఫ్. ఓకే, ఐ విల్ అవైల్ మై సెల్ఫ్ ఆఫ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఓకే, ఎస్. సో ఎప్పుడు కూడా అవైల్ తర్వాత ఏం ఉపయోగించాలి? ఆఫ్ ఉపయోగించాలి. అండ్ ఇక్కడ వన్ మోర్ రూల్ ఏంటంటే అవైల్ తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఉపయోగించాలి. మై సెల్ఫ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? సి, ఐ అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్, అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది. ఓకేనా? మీ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉంటుంది. ఓకే, నౌ మై సెల్ఫ్, హర్ సెల్ఫ్, సెల్ఫ్ 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 అని వస్తే సి, మై సెల్ఫ్ అంటే ఏంటి? నేనే, కానీ సెల్ఫ్ అంటే మళ్ళీ తిరిగి నా దగ్గరికి, అంటే రిఫ్లెక్స్ అయిందనమాట. వీటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. ఓకేనా? సో అవైల్ అని వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, అవైల్ అని వచ్చినప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే సెల్ఫ్ అనే దాంతో కూడుకున్న ప్రొనౌన్ రావాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. You must comply dash the regulations. You must comply dash the regulation. చూడండి ఆప్షన్స్ చూడండి ఏమేమి వచ్చాడు? ఫర్, విత్, ఆన్, ఆఫ్. అసలు కంప్లైకి ఏం ఉపయోగించాలి? కంప్లై విత్. ఓకే, కంప్లై విత్ అంటే ఏంటి? వాట్ ఈస్ కంప్లై విత్? కంప్లై విత్ అంటే ఏంటి? ఒక కంపెనీలో నువ్వు జాయిన్ అయ్యావు, లేదా ఒక కాలేజ్లో నువ్వు జాయిన్ అయ్యావు, కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ నువ్వు పాటించాలా పాటించకూడదు? ఖచ్చితంగా పాటించాలి, లేకపోతే వాళ్ళు గంటేస్తారు మిమ్మల్ని. అంటే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? దీనికి కట్టుబడి ఉన్నావు, రెగ్యులేషన్స్కి కట్టుబడి ఉన్నావు, స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నావు. అందుకని కంప్లై విత్ అని ఉపయోగించాలి. కోప్కి ఏం వాడాము? కోప్కి కూడా విత్తే వాడాము. కంప్లైకి ఏం ఉపయోగించాలి? కంప్లైకి కూడా విత్ అనే ఉపయోగించాలి. ఓకే, దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. ఎస్, హీ వాస్ మ్యారీడ్ డాష్ ఏ రిచ్ గర్ల్. మ్యారీడ్ విత్ ఏ రిచ్ గర్లా? జనరల్గా అనుకుంటాం మనం మ్యారీడ్ విత్ అని అనుకుంటాం, కానీ కాదు. మ్యారీడ్కి ఏం రావాలి? మ్యారీడ్ టు, ఎంగేజ్డ్ టు అని రావాలి. ఓకే, ఓకే, మ్యారీడ్, ఎంగేజ్డ్, వీటికి ఏ ప్రపోజిషన్ రావాలి? టు అనే ప్రపోజిషన్ని ఉపయోగిస్తాము. ఓకే, బై రాదు. జనరల్గా విత్ అని అనుకుంటాం, కానీ విత్ కాదు. ఓకే, ఫర్ కూడా కాదు. ఓకే, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. హీ సాట్ డాష్ ద షేడ్ ఆఫ్ ద ట్రీ. హీ సాట్, చూడండి, ఒకటి చెట్టు కింద కూర్చోవడం, చెట్టు నీడలో కూర్చోవడం. ఓకే, రెండు సిచ్యువేషన్స్ ఉంటాయి. చెట్టు కింద కూర్చోవడాన్ని ఏమంటారు? అండర్ ద ట్రీ అంటారు. ఓకేనా? అండర్ ద ట్రీ, చెట్టు కింద కూర్చుంటే. అలా కాకుండా చెట్టు యొక్క నీడ, షేడ్ కదా, ఆ షేడ్లో, ఆ నీడలో కూర్చున్నావు కాబట్టి ఇన్ అని రావాలి. ఏం రావాలి? ఇన్ ద షేడ్. ఓకే, ఇన్ ద షేడ్ ఆఫ్ అ ట్రీ అని రావాలి. సో ఆన్సర్ ఏమొస్తుంది? ఎస్, ఇన్. ఓకేనా? హీ సాట్ ఇన్ ద షేడ్ ఆఫ్ ద ట్రీ. నెక్స్ట్ చూడండి. ఏ జెంటిల్ మ్యాన్ అబైడ్స్ డాష్ హిజ్ ప్రామిస్. అబైడ్కి ఎప్పుడూ కూడా బై అనే ప్రపోజిషన్. అబైడ్ బై అంటే ఏంటి? వాట్ ఈస్ అబైడ్ బై? అబైడ్ బై అంటే ఏంటి? స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నావు అని అర్థం. ఓకేనా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఐ అబైడ్ బై యువర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడం. ఓకే, నేను దాన్ని కట్టుబడి ఉండడం. ఓకే, సో అబైడ్కి ఎప్పుడు కూడా ఏ ప్రపోజిషన్ వాడాలి? బై అనే ప్రపోజిషన్ని ఉపయోగించాలి. నెక్స్ట్, we should abstain. very important. abstain కి ఏ ప్రపోజిషన్ వాడాలి? మనం చదివాం కదా సెట్ నెంబర్ 1లో. abstain కి ఎప్పుడు కూడా ఫ్రమ్ అనే ప్రపోజిషన్. ప్రొటెక్ట్ ఫ్రమ్, ప్రొహిబిట్ ఫ్రమ్, డిబార్ ఫ్రమ్, abstain ఫ్రమ్, అవాయిడ్ కి నో ప్రపోజిషన్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ప్రపోజిషన్ చాప్టర్లో డీటెయిల్డ్గా చూసాం. ఓకే, సో ప్రపోజిషన్ నుంచి ఒక 20 క్వశ్చన్స్ మనం చూసాం కదా. నెక్స్ట్ ఏం చేద్దామంటే కంజంక్షన్ చాప్టర్ నుంచి కూడా, కంజంక్షన్ యాజ్ వెల్ యాజ్ ఆర్టికల్స్, ఈ రెండు చాప్టర్స్ నుంచి కూడా మనము క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డీల్ చేద్దాం. ఓకే.